నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. కొనసాగుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాలు, హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన అధికారులు. ఓటర్ల దినోత్సవ పోటీల్లో గణభవనం విద్యార్థుల ప్రతిభ, అభినందించిన కలెక్టర్ అరుణ్ బాబు. సాతులూరు ధరణి అగ్రిటెక్ కర్మాగారం తనిఖీ, రికార్డులు పరిశీలించిన అధికారులు. మాస్టర్ మైండ్ స్కూల్లో తల్లిదండ్రుల సమావేశం, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచే బాధ్యత తల్లిదండ్రులపైన. ఈ నెల 16 నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారి కేఎల్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని పలువురు ఈ ర్యాలీలో హెల్మెట్ ధరించి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ అధికారి మాట్లాడుతూ ప్రతి మోటార్ వెహికల్ చోదకుడు హెల్మెట్ ధరించాలన్నారు. అలాగే కారు చోదకుడు కారులో కూర్చున్న తర్వాత బెల్ట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు. మరియు అన్ని జిల్లాల వ్యాప్తంగా దానిలో భాగంగా మన చిలకలూరుపేటలో ఇప్పటివరకు వివిధ కార్యక్రమాలు చూశాము. ఈరోజు ద్విచక్ర వాహనదారులకి హెల్మెట్ ధారణ ఎంత ఆవశ్యకత ఉందన్నది వివరించడానికి హెల్మెట్ ర్యాలీ పెట్టాము. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ మంది ప్రమాదాలు జరిగినప్పుడు మరణాలు కానీ లేదంటే శాశ్వత అంగవైకల్యం జరిగేది హెల్మెట్ లేకపోవడం వల్ల. ఎందుకంటే పలక దెబ్బలు వెళ్ళినప్పుడు మనకు అదే హెల్మెట్ ఉంటే మనకు చాలా రక్షణ ఉంటుంది. ఇలా చిన్న చిన్న దెబ్బతో బయటపడద్దు తప్ప హెల్మెట్ లేకపోతే చాలా పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. అది ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఈరోజు హెల్మెట్ ర్యాలీ పెట్టున్నాము. అలాగే కారు నడిపే వాళ్ళు, డ్రైవరు మరియు కారులో కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటే ప్రమాదాల యొక్క తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది పూర్తిగా నిషేధం, శిక్షార్హం కూడా అది. అక్రమంగా విదేశీ నకిలీ సిగరెట్లు అమ్మినా కొనినా నేరం అంటున్నారు అధికారులు. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని పలు అంగళ్లలో ఉన్న వాటిని సీజ్ చేసినట్లు వారు వివరించారు. అలాగే సీజ్ చేసిన గంజాయి, సిగరెట్లు, మద్యం తదితరాలను ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఇలాంటివి కలిగి ఉన్న వారి సమాచారాన్ని అందివ్వాలని వారు పౌరులను కోరారు. బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వారు ఈ జనవరి 25 వరకు దేశవ్యాప్తంగా డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్ నైట్ అని కండక్ట్ చేయడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే డ్రగ్స్ను సీజ్ చేశామో, సిగరెట్స్ కానివ్వండి లేదా గాంజా లాంటి మత్తు పదార్థాలను ఏవైతే మనం సీజ్ చేశామో వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తున్నాము. ఈరోజు సెంట్రల్ జిఎస్టీ గుంటూరు వాళ్ళు దాదాపు 2.5 కోట్ల వర్త్ విలువైన సిగరెట్స్ని, అదేవిధంగా కస్టమ్స్ విజయవాడ వారు దాదాపు 6.5 కోట్ల విలువైన సిగరెట్స్ని సీజ్ చేసిన వాటిని మన జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో గుంటూరులో దాంట్లో ఇన్సినరేట్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా
దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన 2,000 కేజీల పైన గాంజాయిని ఈరోజు ఇక్కడ డిస్పోజ్ చేయడం అనేది జరుగుతోంది. మన రాష్ట్రంలో ఈ భారీగా ఫేక్ సిగరెట్లు, అదేవిధంగా ఇల్లీగల్గా ఇంపోర్ట్ అయిన సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మా డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. మా అధికారులందరూ కూడా గత కొంతకాలంగా వాటి మీద తీవ్రంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న సిగరెట్స్ సంబంధించి ఇద్దరు స్మగ్లింగ్ యాక్టివిటీస్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వైజాగ్లో ఉన్న న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా స్థాయిలో నరసరావుపేటలో నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీల్లో గణపవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివే విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరిచి బహుమతులు సాధించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో బహుమతులు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణానాయక్తో పాటు పలువురు పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. నాదెళ్ల మండలం సాతులూరులో ఉన్న ధరణి అగ్రిటెక్ సుష్మా పోషక ఎరువుల కర్మాగారాన్ని శనివారం మండల వ్యవసాయాధికారి కె హరిప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఉత్పత్తుల నాణ్యతతో పాటు అనేక రికార్డులు పరిశీలించారు. పరిశ్రమలో ఉండవలసిన పత్రాలను, వాటి కాల వ్యవధిని వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది ఉన్నారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గాంధీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ క్లబ్ చైర్మన్ బంగారు బాబు తెలిపారు. ఇందులో భాగంగా సేవా తత్పరులు, బంగారం వర్తకులు వెల్లంపల్లి శ్రీరాములను గణతంత్ర దినోత్సవ పురస్కారంతో సత్కరిస్తున్నట్టు ఆయన తెలిపారు. గాంధీవాదులు, దేశభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని బంగారు బాబు కోరారు. పట్టణంలోని రాగనపాలెంలో ఉన్న మాస్టర్ మైండ్ ఉన్నత పాఠశాలలో శనివారం సాయంత్రం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ నిఖిల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పోతురాజు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి దార్ల బుచ్చిబాబు పాల్గొని మాట్లాడారు. పిల్లల పెంపకంలో వారిని విద్యావంతులుగా చేయడంలో తల్లిదండ్రుల పాత్ర అనే అంశంపై విశ్లేషాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ తమీం, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.